కృష్ణప్రసాద్ స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక గగన్ తనకి జాబ్ ఇవ్వడంతో ఆ అపాయింట్మెంట్ లెటర్ పట్టుకొని భూమి మావయ్య అంటూ గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. జాగ్రత్తమ్మ పడిపోతావని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి నేను సాధించేశాను మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటమ్మా అది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఉద్యోగం మావయ్య, మీ అబ్బాయి నాకు ఉద్యోగం ఇచ్చేశారు అని భూమి అంటూ ఉంటుంది. నేను చాలాసేపటి నుండి ఫోన్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావా అమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఏం లేదు మావయ్య, ఆయన జాబ్ ఇచ్చారన్న ఆనందంతో కాల్స్ ఏవి వచ్చినా కూడా లిఫ్ట్ చేయకుండా సైలెంట్లో పెట్టాను, అందుకే మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇదిగోండి మావయ్య అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంది అని భూమి అంటూ ఉంటే అర్థమవుతుందని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇంతలో అటువైపుగా చెర్రీ వస్తూ ఉంటాడు. ఏంటి నాన్న నీకు అర్థమైంది, అయినా భూమి నువ్వేంటి ఇంత ఆనందంగా ఉన్నావు, చేతిలో ఏంటా లెటర్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి భూమి టంగ్ స్లిప్ అవుతుంది. ఇక ఆ మాట వినగానే చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి అపాయింట్మెంట్ లెటరా, ఒకసారి ఇలా ఇవ్వు అని చెప్పి భూమి చేతిలో నుండి ఆ లెటర్ని లాగేసుకుంటాడు. ఇక శారదా కన్స్ట్రక్షన్స్ అన్న పేరు వినగానే చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి శారదా కన్స్ట్రక్షన్స్ అంటే అన్నయ్య కంపెనీ కదా, అందులో నీకు ఉద్యోగం ఇవ్వడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు భూమి ఏం లేదు, ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది, అందుకే జాబ్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. దాంతో చెర్రీ, నువ్వు జాబ్ చేయాలనుకుంటే మన ఆఫీస్లోనే జాయిన్ అవ్వచ్చు కదా, అన్నయ్య ఆఫీస్లో జాయిన్ అవ్వడం ఏంటి అని చెప్పి క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్, ఒకవేళ మీ మావయ్య కంపెనీలో భూమి ఉద్యోగం చేస్తే మీ అత్తయ్య ఊరుకుంటుందా, ఏదో ఒక విధంగా మళ్ళీ అక్కడ ఏదో ప్లాన్ వేసి భూమిని అవమానిస్తుంది, అందుకే అక్కడ ఉద్యోగం చేయడం కంటే తను వేరే కంపెనీలో జాబ్ చేయడమే బెటర్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అదంతా బాగానే ఉంది నాన్న, నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ అన్నయ్యని ఆ రోజు భూమి అవమానించి పంపించేసింది కదా, మరి అటువంటిది అన్నయ్య తనకి అంత ఈజీగా ఉద్యోగం ఎలా ఇచ్చాడా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్, ఇందులో ఆలోచించడానికి ఏముందిరా, అన్ని కంపెనీస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్టుగానే భూమి ఈ కంపెనీ కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయింది, భూమి మీ అన్నయ్య ప్రాణాలు కాపాడింది కదా, కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని ఉద్యోగం కోసం వచ్చిన భూమి వెనక్కి తిప్పి పంపితే బాగోదని మీ అన్నయ్య ఉద్యోగం ఇచ్చినట్టున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అంతే అయ్యి ఉంటుంది, భూమి ఆ రోజు అన్నయ్య ప్రాణాలు కాపాడింది కదా, అందుకు రుణం తీర్చుకోవడానికి ఈ జాబ్ ఇచ్చుంటాడు అని చెప్పి చెర్రీ కూడా అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఈ విషయం మామయ్యకి తెలిస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుందని చెర్రీ భూమిని భయపెడుతూ ఉంటాడు. దాంతో భూమి, నీకు దండం పెడతాను చెర్రీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నకి ఈ విషయం తెలియకూడదు, నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పొద్దు ప్లీజ్ అని చెప్పి భూమి బతిమలాడుతూ ఉంటుంది. నువ్వు నన్ను ఇంతలా అడగాల భూమి, నువ్వు కోరుకున్నట్టే నేను ఈ విషయం ఎవరికి కూడా చెప్పను అని చెర్రీ అంటూ ఉంటాడు. రే, పొరపాటున ఈ విషయం నీ వల్ల బయటకు కానీ వచ్చిందో చంపేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రీని బెదిరిస్తూ ఉంటాడు. లేదు నాన్న, ప్రామిస్, నేను ఈ విషయం ఎవరికి చెప్పను అని చెర్రీ అనుకుంటాడు. ఇక ఆ తర్వాత చెర్రీ గదిలోకి వెళ్ళి ఇక భూమి గగన్ దగ్గర జాబ్ చేస్తున్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు అన్నయ్య ఆఫీస్లోనే భూమి పనిచేస్తుంది కాబట్టి పొరపాటున గగన్ అన్నయ్య కానీ భూమి దగ్గర అవుతుందా అని ఆలోచిస్తూ, చాచా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, భూమి ఆల్రెడీ నన్ను లవ్ చేస్తుంది కాబట్టి ఇంకా అన్నయ్యకి ఎలా దగ్గర అవుతుందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. భూమికి అన్నయ్య జాబ్ ఇచ్చాడు కాబట్టి నాకు కూడా ఒక జాబ్ ఇవ్వమని అడుగుతాను, అప్పుడు ఇద్దరం ఒకటే ఆఫీస్లో పనిచేయచ్చు, నేను 24 గంటల పాటు ఇక్కడ ఇంట్లో అక్కడ ఆఫీస్లో నా మువ్వతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి చెర్రీ అనుకుంటాడు. నిజంగా ఈ ప్లాన్ ఏదో బాగుంది, ఎలాగో నేను కూడా ఉద్యోగం ఏమీ లేకుండా ఖాళీగానే ఉంటున్నాను కదా, అన్నయ్య కంపెనీలోనే పనిచేస్తే సరిపోతుంది, అన్నయ్య కూడా బిజినెస్లో హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి చెర్రీ అనుకుంటాడు. రేపే వెళ్ళి అన్నయ్యని కలవాలి, జాబ్ ఇవ్వమని అడగాలి అని చెర్రీ అనుకుంటాడు. మరో పక్క భూమి
చుడిదార్లో ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటే, నాన్న మీకు చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు ఒక కంపెనీలో జాబ్ వచ్చింది నాన్న, ఈరోజే జాయినింగ్, నన్ను ఆశీర్వదించండి అని అంటూ ఉంటే శరత్ చంద్ర జాబా అని ఒక్కసారిగా షాక్ అవుతూ, మన కంపెనీలోనే ఉద్యోగం చేయొచ్చు కదమ్మా, ఎక్కడికో వెళ్ళి ఎందుకని చెప్పి అంటూ ఉంటాడు. లేదు నాన్న, నేను మన కంపెనీలో జాబ్ చేస్తే అందరూ కూడా నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తారు, వర్క్ చేయడానికి అందరూ కూడా భయపడతారు, అందుకే నేను వేరే కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడైతే నేను ఎవరో కూడా ఎవరికీ తెలీదు, వాళ్ళు కూడా వర్క్లో ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఫీల్ అవ్వరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మా, నీకు ఎలా చేయాలని ఉంటే అలా చెయ్యి అని శరత్ చంద్ర భూమిని ఆశీర్వదిస్తాడు. భూమి శారద ఫోటో కూడా దండం పెట్టుకుంటుంది. ఇక అలా ఆఫీస్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. షార్ప్ 9 o'clockకి రావాల్సిన భూమి 9:30 వరకు రాకపోవడంతో ఇక అప్పటికే గగన్ భూమి మీద సీరియస్ అవుతూ ఉంటాడు. అక్కడున్న ఆదితో, ఏంటది అసలు ఈ అమ్మాయి భూమి ఏమనుకుంటుంది, ఇప్పటి వరకు ఆఫీస్కి రాలేదు అని చెప్పి అంటూ ఉంటే, అదిగోండి సార్ వచ్చేస్తున్నారు అని ఆది అంటూ ఉంటాడు. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి అని గగన్ ఆదిని బయటకు పంపిస్తాడు. ఆ తర్వాత భూమి లోపలికి రావడంతో ఇక గుడ్ మార్నింగ్ సార్ అని భూమి విష్ చేస్తూ ఉంటే, షటప్, ఇంత లేటుగానా ఆఫీస్కి వచ్చేది, ఆల్రెడీ నిన్న చెప్పాను 9 o'clock వరకు ఆఫీస్లో ఉండమని, మరి ఏంటి లేట్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను ట్రాఫిక్లో వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్, ట్రాఫిక్ ఉంటుందని తెలుసు కదా, మరి అటువంటప్పుడు ఇంకాస్త ముందు లేచి ఇంకాస్త ముందు రెడీ అయ్యి ముందు బయలుదేరాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సారీ సార్, రేపటి నుండి అలాగే తొందరగా వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నోట్ ప్యాడ్ తీసుకో, నేను ఒక మ్యాటర్ చెప్తాను, అదంతా కూడా రాసుకో అని చెప్పి గగన్ భూమికి చెబుతూ నిన్నట్లాగా తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో రాయని చెప్పి అంటూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పి భూమి రాయడం మొదలు పెడుతూ ఉంటుంది. గగన్ క్యాబిన్ అంతా కూడా చుట్టూ తిరుగుతూ భూమికి ఏం రాయాలో చెబుతూ ఉంటాడు. ఇక సడన్గా భూమి పెన్ సరిగ్గా పడకపోవడంతో గగన్ టేబుల్ మీద పెన్ తీసుకోవడానికి భూమి అలా నడుస్తూ ముందుకు వస్తూ ఉంటుంది. మొదటిసారి హై హీల్స్ వేసుకున్న భూమికి నడవడం కాస్త కొత్తగా అనిపించడంతో అలా అడుగు ముందుకు వేసి అనుకోకుండా గగన్ మీద పడిపోతుంది. దాంతో ఇక అనుకోకుండా భూమి గగన్కి ముద్దు పెడుతుంది. ఇక దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక భూమి కూడా కంగారు పడుతూ కాస్త సిగ్గుపడుతూ సారీ అంటూ లేచి నిలబడుతుంది. ఏంటిది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, సారీ సార్, నేను హై హీల్స్ వేసుకోవడం ఇదే మొదటిసారి, అందుకే అలా అనుకోకుండా పడిపోయాను, సారీ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, ఇంకెప్పుడు కూడా ఇటువంటివి రిపీట్ చేయొద్దు, నీకు అంత ఇబ్బందిగా ఉంటే ఎప్పుడు నార్మల్గా వేసుకునేవే వేసుకొని రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తర్వాత భూమి గగన్ బుగ్గ మీద లిప్స్టిక్ అంటుకోవడంతో తన డ్రెస్ చున్నీతో భూమి బుగ్గ మీద తుడుస్తూ ఉంటుంది. ఏంటి, ఏం చేస్తున్నావని గగన్ అరుస్తూ ఉంటాడు. సార్, ఇందాక నేను మీకు ముద్దు పెట్టినప్పుడు లిప్స్టిక్ అంటుకుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, నేను తుడుచుకుంటానులే అని చెప్పి ఇక అలా కర్చీఫ్తో తన బుగ్గకు అంటుకున్న లిప్స్టిక్ మరకని తుడుచుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత గగన్ భూమి తనకి ముద్దు పెట్టడంతో చాలా డిస్టర్బ్ అవుతాడు. నువ్వు వెళ్ళి నీ క్యాబిన్లో కూర్చో, నేను మళ్ళీ పిలుస్తాను అని చెప్పి గగన్ అనడంతో ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క చెర్రీ భూమి ఆఫీస్కి వెళ్ళిపోవడంతో చాలా బోరింగ్గా ఫీల్ అవుతాడు. ఈరోజు మువ్వ ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ నా మువ్వ ఏం చేస్తూ ఉంటుందో, మువ్వని చాలా మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కాసేపు తన గదిలోకి వెళ్ళి కూర్చొని వస్తాను అని చెప్పి చెర్రీ భూమి గదిలోకి వస్తాడు. ఇక అలా చెర్రీ భూమి గదిలోకి వచ్చినప్పుడు అక్కడ గగన్ ఇచ్చిన గిఫ్ట్ని చెర్రీ చూస్తాడు. ఇదేంటి కపుల్ గిఫ్ట్ లాగా ఉంది, ఈ గిఫ్ట్ భూమి దగ్గర ఎందుకుంది అని చెప్పి, ఒకవేళ తనే ఈ గిఫ్ట్ కొనుక్కొని ఉంటుందా, ఇందులో
అబ్బాయి నేనని అమ్మాయి తనని ఊహించుకొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండుంటున్నా అని చెప్పి చెర్రీ తనలో తాను సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక అలా భూమి టేబుల్ మీద పెట్టున్న వస్తువులన్నీ కూడా చెర్రీ చూస్తూ ఉంటాడు. అక్కడ టేబుల్ మీద గగన్ ఫోటో కూడా పెట్టి ఉంటుంది. ఇక గగన్ ఫోటోని భూమి గదిలో చూసిన చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, భూమి ప్రేమిస్తుంది నన్ను కదా, మరి అక్కడ ఉండాల్సింది నా ఫోటో కదా, గగన్ అన్నయ్య ఫోటో ఉందేంటి అని చెప్పి చెర్రీ అలా షాకింగ్గా చూస్తూ ఉండగా ఇక ఆ ఫోటో వెనకాల నా ప్రాణం అని చెప్పి రాసి ఉంటుంది. ఇక ఆ ఫోటో చూడగానే చెర్రీకి గుండె అంతా కూడా బద్దలైనట్టుగా అనిపిస్తుంది. గగన్ని భూమి ప్రేమిస్తుందన్న విషయాన్ని చెర్రీ తెలుసుకుంటాడు. ఇక మొదటి నుండి కూడా జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు. అంటే ఆ రోజు నాన్నకి భూమి చెప్తుంది కూడా నా గురించి కాదా, అన్నయ్య గురించేనా, భూమి ప్రేమిస్తుంది అన్నయ్యనా అని చెప్పి చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అలా భూమి గదిలో నుండి బయటకు వస్తాడు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఏంట్రా చెర్రీ, భూమి లేనప్పుడు నువ్వు తన గదిలో ఏం చేస్తున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో చెర్రీ కృష్ణప్రసాద్ని పక్కకు తీసుకెళ్ళి, నాన్న నేను నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను, భూమి ఎవరిని ప్రేమిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ కొత్తగా తెలియనట్టుగా అడుగుతావేంట్రా, మీ అన్నయ్య గగన్ని, భూమి కూడా మీ అన్నయ్య గగన్ని ప్రేమిస్తుంది, కానీ మీ మావయ్య మీదున్న అభిమానంతో ఆ రోజు గగన్ని అవమానించి పంపించేసింది అని చెప్పి అలా కృష్ణప్రసాద్ భూమి కూడా గగన్ని ప్రేమిస్తుందన్న విషయం చెర్రీకి అర్థమయ్యేలాగా చెప్పి, ఇంకా ఈ విషయం నీకు ఆల్రెడీ తెలుసని అనుకుంటున్నాను, దయచేసి ఈ విషయం ఎవరికి తెలియనివ్వకురా అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రీకి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో చెర్రీ కన్నీళ్లు పెట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు.